అమ్మా ఇదిగో చూర్ణం ఇదిగో. పడుకోబెట్టండి. కాసేపు ప్రశాంతంగా ఇలా పడుకోనివ్వండి. ఎంత విషమైనా విరిగిపోవాల్సిందే, ప్రాణాలు తిరిగి రావాల్సిందే. నిజమేనా? నిష్కారణంగా నీ మాటలు నమ్మి దాని ప్రాణాలు తీసిన వాళ్ళం కాదు కదా. అలా అనకండి ఆంటీ. నేను ప్రాణాలు తీసే రాక్షసిని కాదు. తను కళ్ళు తెరవకపోతే నేను మీ ముందు తల బాదుకొని చచ్చిపోతాను. నీకు వైద్యం ఎలా తెలుసు? ఈ మధ్యగా వాసు గారికి పాము కరిచిందన్నారు. అప్పుడే ఎందుకైనా మంచిదని తెలిసిన నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ నాగవల్లి మూలికిచ్చాడు. అది ఇప్పుడు ఉపయోగపడింది. పద్మావతి ప్రాణాలు ఖచ్చితంగా కాపాడి తీరుతుంది. పద్మావతి, ఇంకాసేపట్లో లేచి కూర్చుంటాం. అప్పుడు మీ అమ్మ మీ అత్త ఇద్దరు నాకు హారతులు పడతారు, స్వాగతాలు పలుకుతారు. అమ్మా పద్మావతి, 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 ఏం కాలేదమ్మా. కాసేపు విశ్రాంతి తీసుకో, పడుకో. సమయానికి దేవతలా వచ్చి నా కూతురు ప్రాణాలు కాపాడావు. ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటా. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. అయ్యయ్యో, పెద్దవాళ్ళు మీరు నాకు దండం పెట్టడం ఏంటి? మీ కూతురు లాంటి దాన్ని మీరు దండం పెడితే నాకు ఆయుక్షీణం. ప్రాణం పోసిన దానికి ఆయుక్షీణం ఏంటి? నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా బతకాలి. నిజానికి నాకు మీ ఇంటికొచ్చే అర్హత లేదు. మీ మధ్య గొడవలు పెట్టిందాన్ని ఏదో కేసు భయంతో అలా చేశాను గాని నేను దుర్మార్గురాల్ని కాదు, పాపాత్మురాల్ని కాదు. తప్పు చేయటం సహజం, నన్ను క్షమించండి. సాటి మనిషి ప్రాణాపాయంలో ఉంటే వైద్యం చేసి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఉండటం ధర్మం కాదని నాకు చేతనైంది చేశాను. మీరు గంటేసిన ఇంట్లో నిలబడే అర్హత నాకు లేదు. వస్తానంటీ. అయ్యో, అవేం మాటలమ్మా. ఏదో కోపంతో మాట మాట అనుకుంటాం, అవి శాశ్వతమా? మనసుల్లో ప్రేమ ముఖ్యం. కానీ అయినా నీ భయం నువ్వు చెప్పావు, ఇంకా తప్పుగా ఎందుకు అనుకుంటాం? భయంతో తప్పు చేసావే కానీ దీని మీద శత్రుత్వంతో కాదుగా. శత్రుత్వమే ఉంటే ఇప్పుడు మన్నెందుకు ఇస్తావు? అవునమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. గతం మనసులో పెట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. నువ్వు తప్పు చేసావు, మేం పొరపాటు చేశాం. చెల్లు అంతేనమ్మా. పెద్ద మనసుతో నువ్వింత సాయం చేశాక మేమెందుకు నీ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తాం?
ఈ రోజు నుంచి నువ్వు నా కూతురువే. ఇది నా పెద్ద కూతురైతే నువ్వు చిన్న కూతురివి. మిమ్మల్ని అక్క చెల్లెళ్ళలా చూస్తాను. అన్న మాట నిరూపించుకున్నాను. ఛాలెంజ్లో నేనే గెలిచాను. ఏ నువ్వేంటిక్కడ? నువ్వేంటిక్కడున్నావు? దీన్ని మళ్ళీ ఎవరు రానిచ్చారు? ఏ పో బయటికి. నువ్వు ఊరుకో పద్మావతి. అమ్మా. అనవసరంగా ఆవేశపడకో. తనే లేకపోతే నువ్వు ప్రాణాలతో దక్కేదానివి కాదే. ఇది బతికించడం ఏంటమ్మా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? తను నిజం మాట్లాడుతుంది పద్మావతి. నీకు పాము కరిచింది గుర్తుందా? గుర్తుంది. తనే నీకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడింది, పునర్జన్మనిచ్చింది. ఏంటి పునర్జన్మ ఇవ్వడమా? నాకిది పునర్జన్మ ఇవ్వడం ఏంటో అర్థం కావట్లేదు. ఇదిగో, ఇది వనమూలిక, పాము విషానికి విరుగుడు. అమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం అత్తయ్యకేమిటి? అది నీతో అబద్ధం చెప్తుందా? అదే నిజం కాకపోతే తనని ఇంట్లోకి ఎలా రాణిస్తాం పద్మావతి? పద్మావతి, ఇప్పుడు నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి. విషం దిగిపోయినా దాని ప్రభావం ఒంట్లో ఉంటుంది, నీరసంగా ఉంటుంది. జాగ్రత్త. వస్తాను. ఆగు. అమ్మా, నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి. మీరు కాసేపు బయటికెళ్ళండి. ఇప్పుడే మాటలే, కాసేపు విశ్రాంతి తీసుకో. పునర్జన్మనిచ్చింది కదమ్మా, మాట్లాడాలి. లేకపోతే నాకు ప్రశాంతంగా ఉండదు. గొడవ పడకండి. పదొదినా. ఇలా రండి దామిని గారు. ఏంటి పిలుపులో అంత మర్యాద పెరిగింది? అపరబ్రహ్మవు కదా, నాకు పునర్జన్మనిచ్చావు కదా, జాలిపడి ప్రాణదానం చేశావు కదా. మంచితనం గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో, తమరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? సాయానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన దాన్ని నేను. పర్వాలేదులే, రెస్ట్ తీసుకో. నేను దానం చేసిన ప్రాణానికి తిరిగి ఏ నష్టం జరగకూడదు కదా. నీలా ఎప్పుడూ అవతల వాళ్ళ తప్పులు వెతికేదాన్ని కాదు నేను. మన్నించే మంచితనం నాకుంది కాబట్టి ఇప్పుడు నీతో మాట్లాడగలుగుతున్నాను. ఆపవే నీ హరికథలో. గంటలో ఇంట్లో కాలు పెడతానని నాతో ఛాలెంజ్ చేశావు. ఇదంతా దానిలో భాగమేగా. దీన్ని నిలబడి కలలు కనడము అంటారు. నన్ను ఇంటికి రాకుండా ఎవ్వరూ ఆపలేరు. గంటలో నీ చేతే స్వాగతం పలికించుకుంటాను. గేట్ అవతల నువ్వుంటావు, ఇంటి గుమ్మం బయట నేనుంటాను. నన్ను దాటుకొని నువ్వు లోపలికి వెళ్ళడం జరగని పనే. కన్నం వేసేది నువ్వే, సున్నం రాసేది నువ్వే. నాకంతా తెలిసే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం, పచ్చి నిజం మాట్లాడుతున్నాను.
నీ డ్రామా వెనకాల ఉన్న నిజం. లేకపోతే అంతలోపే నీ దగ్గర నాగవల్లి వేరు ఎలా వస్తుందే? హ? నాకెలా వైద్యం చేస్తావు? మా అమ్మకి అత్తయ్యకి తెలియని వైద్యం నీకు తెలుసా? ఎవరి విద్య వాళ్ళదే. దగా చేయడం, ద్రోహం చేయడమే నీకు తెలిసిన విద్య. ఈ విద్య నీకొచ్చంటే నమ్మేంత పిచ్చిదాన్నేం కాదు. పాము నీదే, మూలిక నీదే. పాము నాదేంటి? వెదవ తెలివితేటలు చూపించకు. ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని సీరియల్స్ చూడలేదు. ఇవన్నీ పాత కథలు. పథకం మీద కొత్తగా చేసినట్టు కలరింగ్ ఇవ్వకు. ఛాలెంజ్ కోసం పాముతో కాటు వేయించావు. మూలిక పని చేయకపోతే అసలేమయ్యుండేదే? అయినా ప్రాణాలు తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందానివి. నీకు ఎవరి ప్రాణాలు ఏమైతే ఎందుకు? మా అమ్మ ప్రాణం తీయడానికి ప్రయత్నం చేశావు. నాకు యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది నువ్వే అని కూడా నాకు తెలుసే. ఇప్పుడు ఇది. ప్రాణానికి ప్రాణదానం చేశాను, పునర్జన్మనిచ్చానని బిల్డప్ ఇస్తున్నావు. ఇదే మరి. పాపం పోనీ కదా అనుకుంటే పాపం అంటగడుతున్నావా? పాపానికి పాపం ఉండడమేంటే? పుణ్యం ఈ జన్మకి నీకు రాదు. అయినా ఈ ఛాలెంజ్లో గెలిచి ఇంటికి రాగలిగినందుకు కంగ్రాట్స్. కానీ ఈ గెలుపు శాశ్వతం కాదు. ఇంతకింత నువ్వు అనుభవిస్తావు. అలాగా? ఇదే మరి. ఈ మాటలే అందరి ముందు చెప్దు గాని నన్ను నమ్ముతారో నిన్ను నమ్ముతారో తేలుతుంది. పిలవమంటావా? ఇప్పుడు నువ్వు వాళ్ళకి దేవతవి కావచ్చు, కానీ నీ నిజ స్వరూపం బయటపడిన రోజు అప్పుడు ఉమ్ముతారో నమ్ముతారో కాలుస్తారో తాట తీస్తారో నీకే తెలుస్తుంది. ముగ్గు విషయంలో అత్తయ్య గెటౌట్ అని నిన్ను బయటికి పంపించింది. ఇలాంటి డ్రామా చేస్తే వచ్చే పేరు పర్మనెంట్ కాదే. నీ బుద్ధి మార్చుకో, బాగుపడతావు. చాలు, ఆపుతావా? నీ సుభాషితాలు చాలా విన్నాను. ఎవరు పో అని తిట్టారో వాళ్లే చెయ్యెత్తి మొక్కేలా చేసుకున్నాను. దామిని ఓడినట్టు కలగనొచ్చు, కానీ ఓడిపోదు. నన్ను గెలవటం కల్లా, గుర్తుంచుకో. పొంగబోకే. నీ పొంగు నిన్నే దహనం చేస్తుంది. నీలాంటి వాళ్ళ పిల్ల చేష్టలకు భయపడేదాన్ని కాదే. ఏం చేసుకుంటావో చేసుకో, నన్ను ఇంటికి రాకుండా ఆపలేవు. వస్తా. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా. విశ్రాంతి తీసుకో. ఏంటి రంగాచారి, ఏదైనా శుభకార్యం తలపెట్టావా? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? అవును గురుగారు, అనుకున్నా. ఈ మధ్య మా ఇంట్లో ఏదన్నా దోషం ఉందేమోనని మిమ్మల్ని అడుగుదామని పిలిపించాను. దీనికి నాకు కుదరదని చెప్తే పీడ వదిలిపోతుంది. గురువుగారు అలాగే చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం వీరిద్దరికీ సర్పదోషం ఉన్నట్టుంది. ఈ ఇబ్బందులకు ఆటంకాలకు అదే కారణం. గురువుగారు అయితే మా ఇద్దరికి పెళ్లి కుదరదా? రే వాసు, ఏ మాటలు రవి? కుదరకపోవటం అనేది ఏమీ లేదు బాబు. రంగాచారి, సుబ్రహ్మణ్య పూజలు చేస్తే సరిపోతుంది. దోషం తొలగి శుభం జరుగుతుంది.
సుబ్రహ్మణ్య పూజాభిషేకాల అలాగే జరిపిద్దాం గురువుగారు. ఈ పాముల బెడద భయం తొలగి ఏ ఆటంకం లేకుండా జరగడమే ముఖ్యం. ఎప్పుడు చేస్తే మంచిదో మీరే సెలవివ్వండి. రంగాచారి, సుబ్రహ్మణ్య పూజలు చేస్తే సరిపోతుంది. పూజకి బేషుగ్గా ఉంటుంది. అవును కదూ? అలాగే గురువుగారు, రేపే ఏర్పాట్లు చేయిస్తాను. శుభం. మరి నేను బయలుదేరతాను. అలాగే గురువుగారు. ఆండాళ్ళు, రేపు సుబ్రహ్మణ్య షష్ఠి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పదండి. పదండి. ఆండాళ్ళు, ఇంకా ఎంతసేపు? అన్ని సిద్ధం చేయండి, గురువుగారు వచ్చే టైం అయింది. అయిపోయిందండి. నైవేద్యం వండితే మొత్తం రెడీ అయిపోయినట్టే. కానివ్వండి. ఆంటీ, ఆంటీ, ఏయ్, నువ్వేంటే మళ్ళీ వచ్చావు? నేనే పిలిచానే. ఏంటమ్మా నువ్వు? పూజ కూడా దాన్ని పిలవాలా? అదేంటి అలా అంటావు? నీకు ప్రాణదానం చేసినప్పటి నుంచి తను మాలో ఒక మనిషి అయిపోయింది. అది కాక అన్నయ్య గారికి శిష్యురాలు. కానీ నిన్ననే నా కూతురివి అన్నానుగా. మంచి మాట అన్నావమ్మా. నిన్న పద్మావతికి పాము కాటు వేయటం, నువ్వు రక్షించడం అంతా నాకు తెలుసమ్మా. గొప్ప సహాయం చేశావమ్మా. సహాయం అనడం కన్నా పుణ్యం చేశావనడం మంచిది. అసలు సంగతి తెలియక వీళ్ళు దీన్ని చాలా పైకెత్తుతున్నారు. పీకల్లోకి పిశాచిని దేవత అని భావిస్తున్నారు. పిలుపు వంక దీనికి. ఇది మళ్ళీ ఏం పొల్లేయడానికి వచ్చిందో ఏంటో ఇక్కడికి. దీని మీద కాస్త దృష్టి పెట్టాలి. దామిని, కాఫీ ఏమన్నా తాగుతావా? పద్దు, కాఫీ తెచ్చివ్వు. ఏంటి అలా చూస్తున్నావు? తనకింకా నా మీద కోపంగానే ఉన్నట్టుంది పిన్ని. పిన్నా? అంటే తప్పేంటే? కోపం మీద ఉందిగా, అందుకే. అన్నింట్లో తప్పులే కనిపిస్తాయి. ఆ పిలుపులో తప్పే ఉంది పద్దు. పద్దునా? పిన్ని నిన్న చెప్పింది మీ ఇద్దరు అక్క చెల్లెల్లాంటి వాళ్ళు అని. అలా అన్నప్పుడు ఎవరు పెద్దయినా చిన్నైనా వరస అయితే అదే కదా. పద్దు అంటే తప్పే ఉంది. అదే పిన్ని, కోపంతో ఉంది కదా, అన్ని తప్పుగానే చూస్తుంది. నేను చేసింది మీరంతా చూశారు కాబట్టి నన్ను ప్రేమగా చూస్తున్నారు. తను స్పృహలో లేదు కాబట్టి నమ్మకం కుదరట్లేదు. అందుకే ఆ కోపం. కోపం ఏంటమ్మా? నిన్నేగా కృతజ్ఞతలు చెప్పుకుంది. అదా, ఏదో ఫార్మాలిటీకి అలా అనొచ్చు, కానీ మనసులో మరో భావం. భావాలు బాగా తెలిసిందనివే కాని ఇంక చర్చలు ఆపడం మంచిది. చర్చకు కారణం నువ్వు. అసలు నిన్నెవరు పిలిచారు అనడమేగా. ఏమిట్రా నువ్వు మళ్ళీ మొదటికి తెస్తున్నావు? నువ్వు కూర్చోద్దామని. అయ్యో, ఏంటి పిన్ని ఇది? నేను మీ ఇంటి మనిషిని అన్న తర్వాత ఇదంతా మర్యాద అవసరమా? నేను కూడా మీ పనుల్లో సాయం చేస్తాను. కరెక్ట్, అది దామిని అంటే. అయితే పద, బయట తోరణాలు పూలదండలు కడదు గాని. అవన్నీ మగాళ్ళ పనులు మాస్టారు. నేను పద్మావతికి సాయంగా ఉంటాను. నీ సాయం నాకేం అవసరం లేదు. పద్మావతి, పూజ జరిగే సమయంలో గొడవలెందుకు? ఇద్దరూ కలిసి చెయ్యండి. వదినా, పద ప్రసాదం వండుదాం. పద. రే గోవిందు, పదరా, వెళ్ళి తోరణాలు కడదాం. పద పద. దామినికి ఓ చిన్న కవిత రాసి నా ప్రేమ అర్థమయ్యేలా చేస్తే.
నీ గుణం తెలియని వాళ్ళంతా నీకు విలువిచ్చి గౌరవంగా చూడొచ్చు. దాన్ని నువ్వు అవకాశంగా తీసుకోవచ్చు. కానీ నా దగ్గర సాగవు. పద్దు గిద్దు అంటే ఎక్స్ట్రాలు చేస్తే దవడలు ఒత్తుతా. జాగ్రత్త. ఇంక నువ్వు ఏదైనా ఇదో గొనగడమే. గొంతు పైకెత్తలేవు. నీ దగ్గర సాగటం కాదు, నా దగ్గర నీ తెలివితేటలు చెల్లవు.